జై బోలో తెలంగాణ అప్పుడు హడిల్స్ ఉన్నాయన్నారు కదా, ఏంటి సార్ ఏ విషయంలో హడిల్స్ చాలా ఎదుర్కొన్నారు? విషయాల్లో అంటే స్క్రిప్ట్ ప్రెషర్ ఉంటుంది. ఆ సినిమా మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ఇస్తే సినిమా ఏం లేదు కదా, ఇక సినిమాకి ఉపయోగం లేదు. ఇవ్వకపోతే ఏం చేయాలి? చాలా ప్రాసెస్ కదా అది. పైగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. నేనే ప్రొడ్యూస్ మీరే అంటే మనం అనౌన్స్ చేసాము, ఆయనకి రావడానికి లేదు. పై ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు నేను నా గోల్ ఏంది, నా లైఫ్ గోల్ ఏంటంటే నేను అనుకున్న అంశాలని, నా ఆలోచనల్ని, నా భావాల్ని నేను నా మీడియా ద్వారా పంచాలని కదా. సో ఆ టైంకి జనసముద్రం అంతా కూడా పోరాటంలో ఉద్యమాలు ఉన్నప్పుడు నేను ఖాళీగా కూర్చోవటం, నేను ఏదో నా రెగ్యులర్ సినిమా చేసుకోవటం అనేది న్యాయం అనిపించలేదు. పైగా పిల్లల త్యాగాలు, యువకులు త్యాగం చేయటము, ఆ బాధ, ఆ సూసైడ్స్ ఇవన్నీ కూడా బాగా కదిలించాయి. సో అది కూడా ఏంటంటే శ్రీకాంత్ చారి 30th డే చౌటుప్పల్లో సభ పెట్టినప్పుడు అక్కడ అందరూ నువ్వు సినిమా చేయాలి తెలంగాణ మూమెంట్ అన్నప్పుడు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది.